డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతటి వాడు కావాలని తన కొడుకుకు రాధాకృష్ణన్ అని పేరు పెట్టిందిట ఆ తల్లి. తల్లి ఆశీర్వాదం ఫలించింది. రాధాకృష్ణన్ జానకి అమ్మాళ్ళు మనోభీష్టం నెరవేరింది. దేశ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తరహాలోనే ఇప్పుడు ఈ రాధాకృష్ణన్ కూడా ఉపరాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. అసలు రాధాకృష్ణన్ పూర్తి పేరేంటి? చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుపూర్లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రాధాకృష్ణన్. 16 ఏళ్లకే ఆర్ఎస్ఎస్ జనసంఘ్తో కలిసి పనిచేసిన ఆయన ఇక ఆ తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేశారట. హిందుత్వ భావజాలానికి ముఖ చిత్రంగా ఉన్న హిందూ మున్నానీతో కలిసి పనిచేశారు. 1998 తమిళనాడులోని కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి ఫస్ట్ అరంగేట్రం చేశారు. పోటీ చేసి 1,50,000 మెజార్టీతో గెలిచారు ఆయన. ఇక 1999లో అక్కడి నుంచే మళ్ళీ విజయం సాధించారు. నిజానికి 2000 సంవత్సరంలో రాధాకృష్ణన్ కేంద్ర మంత్రి కావాల్సి ఉన్నా కూడా మరో సీనియర్ నేత పొన్ రాధాకృష్ణన్కు ఆ ఛాన్స్ వెళ్ళింది. అయితే ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో కొంచెం పొరపాటు జరిగిందని అంటూ ఉంటారు. అప్పుడు 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా రాధాకృష్ణన్ పనిచేశారు. 2014లో కోయంబత్తూరులో లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక తెలంగాణతో కూడా రాధాకృష్ణన్కు మంచి సంబంధం ఉందిట. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్గా నియమితులైన ఆయన కొన్నాళ్ల పాటు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. సో మొత్తానికి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకట్రామన్ ఆ తర్వాత తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన 3వ వ్యక్తిగా, దక్షిణాది నుంచి 7వ వ్యక్తిగా రాధాకృష్ణన్ రికార్డుకి ఎక్కారని చెప్పాలి.